నవధాన్యాల కుర్మా. మరి ఇంకెందుకు ఆలస్యం, నవధాన్యాల కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రాజ్మా, కాబూల్ చనా, అలసందలు, పొట్టు పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, బఠానీలు, జీడిపప్పు, బిర్యానీ పువ్వు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా గుజ్జు, గరం మసాలా, ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, మిరియాలు, కారం, పసుపు, సైంధవ లవణం, నూనె, కొత్తిమీర. నవధాన్యాల కుర్మా అంటే ఏంటి మాటల, అన్ని నవధాన్యాలు ఉండాలి, దాంతోపాటు దాన్ని కుర్మా చేయడానికి మంచి టేస్ట్ ఇవ్వడానికి ఇంకొక మంచి ఇంగ్రీడియంట్స్ కూడా కావాలి. ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఉన్నాయి కానీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంతసేపు పడుతుంది అనే విషయం కూడా చూద్దాము. సో స్టార్ట్ చేసేద్దామా మ్యామ్? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా ఏంటి? ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ నవధాన్యాలు అన్నింటినీ తీసుకున్నాం కదా, వీటన్నింటినీ కూడా ముందు రోజు రాత్రి నానబెట్టేసుకొని మనం నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా వీటిని ఉడకబెట్టేసుకోవాలన్నమాట. సో అలా ఉడకబెట్టేసుకున్న మిశ్రమమే సో ఇలా తయారవుతుంది అనమాట. చక్కగా మనం ఇవన్నీ నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారవుతుంది. సో ఈ మిశ్రమాన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం. ఓకే ఓకే. సో చూసారు కదా, అన్నీ కూడా మనకి కనిపించేస్తున్నాయి ఇక్కడ. పెసలు అవి ఇవి అన్నీ కూడా మనకి చక్కగా మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోకూడదు అనమాట. ఇలా పప్పులు కనిపించాలి, ఇలా అనగానే సాఫ్ట్గా ఉండాలన్నమాట, అలా ఉండాలి. సో ఇప్పుడు మనము అసలైన ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాము. సో మ్యామ్ ప్యాన్ ఇస్తారా? ఎస్, మనం ఫస్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. అంటే ఇప్పుడు ఇది తయారు చేస్తుంది లైక్ ఏంటంటే, ఇప్పుడు మనం జస్ట్ ఊరికిన ఒక బౌల్లో వేసుకొని తినడానికి, లేకపోతే ఏదైనా చపాతీలోకి అన్నంలోకి అట్లా ఏమన్నా సెట్ అవుతుందా? చపాతీలోకి సెట్ అవుతుంది. కొంచెం స్పైసీ తక్కువగా ఉంటే అలా కూర్మాను కూడా తినేసేయచ్చు అనమాట. మనం ఒక బౌల్ ఎందుకంటే దీనిలో అన్ని 9 ధాన్యాలు ఉన్నాయి కాబట్టి మనకి చాలా పౌష్టికరంగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నూనె వేసేసుకుంటున్నాము. ఎక్కువ ఉంది కాబట్టి ఒక 3-4 స్పూన్లు వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మనం ఎక్కువగా తీసుకున్నాం కదా. సో ఒక 4 తగ్గట్టుగా మనం తీసుకోవాలి. జీలకర్ర ఒక స్పూన్ సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఒక 4. ఇది కూడా వేయినా? ఇది స్టోన్ ఫ్లవర్ మనం బిర్యానీ చేసేటప్పుడు వేసుకుంటాం కదా, సరిపోతుందా? స్టోన్ ఫ్లేవర్. సో అలాగే పచ్చిమిర్చి మొత్తం వేసేస్తాను, ఎందుకంటే చాలా ఎక్కువ పప్పు ఉంది కదా, కొంచెం స్పైస్ వేస్తుంది. ఓకే, సో 4 వేస్తున్నాను. మనం మధ్యలోకి చీల్చుకున్నాం అనమాట, అంటే కట్ చేసుకున్నాం, మధ్యలో కట్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే కనుక దీన్ని వేగించుకుందాం, కొద్దిగా అలా వేగించుకుందాము. అసలు స్టోన్ ఫ్లేవర్ వేస్తేనే అసలు ఆ గుమ్మలే ఎలా వస్తున్నాయి తెలుసా, ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి పుట్టించేస్తుంది గ్యారెంటీగా. సో అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ ఫ్లేవర్ తోటి. మళ్ళీ మనం రోటీస్ చపాతీస్ లో కూడా తినేసేయచ్చు ఈజీగా. ఓకే, సో ఇది కొద్దిగా వేగనిద్దాం. ఇప్పుడు కొబ్బరి తురుము కూడా ఇప్పుడే వేసేయాలా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మొత్తం వేసేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మనం ఒక స్పూన్ తీసుకుంటున్నాము, ఇదిగో ఒక స్పూన్ అనమాట. కొద్దిగా వేగనిద్దాము పచ్చివాసన పోయేంత వరకు. సో మనం ఇక్కడ టమాటో ప్యూరీ కూడా వేసేస్తున్నాను. ఒక కప్పు టమాటో ప్యూరీ, అంటే మనం ఇక్కడ ఎన్ని తీసుకున్నట్టు టమాటాలు? ఒక 3-4 తీసుకుంటాం. ఒక 3-4, అంటే మనం తీసుకునే క్వాంటిటీకి సరిపడా మనం తీసుకుంటే సరిపోతుంది. మేమైతే ఇక్కడ 3-4 తీసుకున్నాము. సో చిన్నవైతే 3, పెద్దవైతే 2 సరిపోతుంది. ఇవి కూడా టమాటో ప్యూరీ వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాము, సైంధవ లవణము. ఉప్పు తర్వాత పసుపు కూడా వేసేద్దాం. ఓకే, ఇది మొత్తం పట్టేస్తున్నాం సైంధవ లవణం మొత్తం. అలాగే పసుపు కూడా ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాము, సరిపోతుందా? మిగతా అన్ని తర్వాత వేసుకుందామా? ఓకే, ఇది ఎలాగో ఉడకాలి, మనకి టమాటో ప్యూరీ కూడా ఉడకాలి కాబట్టి ఈ లోపల మేడం చెప్తారు. ఇప్పుడు మనకి తీసుకున్న వాటి అన్నిటిలోనూ ప్రోటీన్ లభిస్తుంది. ప్రోటీన్తో పాటు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వస్తాయా? ప్రోటీన్తో పాటు మనకి B12 కాంపోనెంట్ కూడా వస్తుంది. ఎందుకంటే మనం యూస్ చేసినటువంటి రాజ్మా ఉంది చూసారా, ఈ రాజ్మాలో మనకి కావాల్సినటువంటి B12 అంతా కూడా దొరికిపోతుంది. అందుకని ఇది ఒక కప్పు తిన్నప్పటికీ కూడా మనకి ఫుల్నెస్ ఉంటుంది అనమాట, స్టమక్ ఫుల్నెస్, అంటే మంచిగా ఆకలి కాకుండా ఉంటుంది. అలానే పొట్ట కూడా చాలా నిండుగా ఉన్నట్టు ఉంటుంది. పోషణ కూడా అంతకుమించి అధికంగానే లభిస్తుంది మనకి.
పెసలు అనేటువంటివి మనకు ఒంటికి చలవ చేస్తుంది అనమాట. అండ్ కందిపప్పు తర్వాత శనగపప్పు ఇవన్నీ కూడా మనకి పోషణ అందిస్తుంది, అంటే రక్తాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అందుకనే మనం రోజు కందిపప్పు పెడుతూ ఉంటాం పిల్లలకి ఉడికించేసి. అండ్ మనం యూజ్ చేసినటువంటి కాబూలీ చనా అలానే ఈ గ్రీన్ పీస్ దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. సో ఈ ఫైబర్ అనేటువంటిది మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడంతో పాటు మనకి కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుంది అనమాట. ఇంకా పొట్టు మినపప్పులో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఈ అలసందలు కూడా డైజెషన్ కి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఈ షేపే చెప్తుంది అనమాట, ఇది కిడ్నీస్ కి చాలా ఉపయోగపడతాయి. సో అంటే మన యూరినరీ సిస్టమ్ పైన దీని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. సో ఇలా అన్ని సిస్టమ్స్ పైన వీటి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఇవి సప్తధాతు పోషణ అని మనం ఇందాక చెప్పాం. ఓకే, సో అలా ఒక కప్పు కనుక ఎప్పుడంటే వీక్లో ఒక్కసారి అలా సరిపోతుందా? వీక్లో ఒక్కసారి ఇలా కొంచెం మార్నింగ్ ఒక ప్లాన్ చేసుకొని ఈవినింగ్ అయితే మార్నింగ్ నానబెట్టుకోవడము, లేకపోతే నెక్స్ట్ మార్నింగ్ అంటే బిఫోర్ నైట్ ఇవన్నీ కూడా చక్కగా నానబెట్టేసుకొని ఉడికించుకుంటే మనకి ఒక వారంలో ఒక రోజు ఇలా తిన్నట్లా కానీ మనకు కావాల్సిన పోషణ అంతా కూడా అందుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయమంటారు? నెక్స్ట్ మనం మిగతా మసాలా అంతా కూడా వేసేద్దాం. ధనియా పౌడర్ ఓకే, ఒక స్పూను ధనియా పౌడర్, కారం ఒక హాఫ్ స్పూను, మిరియాల పొడి ఒక పావు ఓకే పావు స్పూను, గరం మసాలా ఎంత ఒక స్పూన్ ఓకే తీసుకున్నాం కాబట్టి మనం చక్కగా అవన్నీ కూడా బాయిల్ చేసుకున్నాం కాబట్టి అవి లాస్ట్లో వేసుకుంటున్నాం, ఎందుకంటే దాన్ని ఎక్కువసార్లు తిప్పితే మళ్ళీ అవన్నీ కూడా చిరిగిపోతాయి. సో తర్వాత కొబ్బరి తురుము కూడా వేసేద్దాం. ఓకే, ఒక కప్పు కొబ్బరి తురుము. ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు కూడా వేసేసుకుందాం, నీళ్ళు తగినంతగా. ఓకే, సో ఇవి వేసేసుకున్నాం కాబట్టి ఉప్పు అన్నీ వేసేసుకున్నాము, మసాలాలు అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పప్పు వేసుకుందామా? కొద్దిగా మరిగిద్దాం, కొంచెం పొంగు రానిద్దామా? బబుల్స్ వచ్చాక మనం ఓకే, సో దీంట్లో కొబ్బరి కూడా ఉంది, అది కూడా ఫైబర్ కంటెంటే కదా. సో అందులో మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాము. సో ఇక్కడ ఆల్రెడీ కొద్దిగా మరుగుతుంది కదా, ఇప్పుడు పప్పు వేసేనా? మనం ఉడకబెట్టుకున్నటువంటి పప్పు దినుసులు అన్నీ కూడా వేసేద్దాం. సో మన క్వాంటిటీకి ఎంతైతే అవసరం పడుతుందో అంత మాత్రం మంచిగా వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పేద్దాం. ఓకే, భలే ఉంది కదా మ్యామ్, డిఫరెంట్గా. అంటే మనకి ఆ పచ్చిమిర్చిల పొడి కూడా కనిపిస్తుంది, అలాగే ఆ కొబ్బరి తురుము అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంది. దీంట్లో గుప్పెడు రైస్ కూడా వేసుకుంటే అయిపోతుంది కదా. సో ఒకవేళ రైస్ వేసేసుకోవచ్చు అలానే, లేదంటే మనము గోధుమ రవ్వ ఉంటుంది కదా, జొన్న రవ్వ ఇట్లా కూడా వేసేసుకొని కిచిడి లాగా చేసేసుకొని తినేసేయచ్చు అనమాట. సో చూసారు కదా, ఇట్లా చక్కగా ఉడకబెట్టేసుకున్నాము, స్టవ్ ఆఫ్ చేసేసాము. మేము చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఉడకబెట్టుకున్నాం. కాకపోతే దాంట్లో ఆ గ్రీన్ కలర్ ఆ బటన్ అనేది మంచిగా హైలైట్ అయ్యి సూపర్ ఉంది కదా మ్యామ్. సో ఇవన్నీ కూడా వేసేసుకొని ఇలా సర్వ్ చేసేసుకుందాము, డిష్ అవుట్ చేసుకుందాము. మంచి గుమగుమలాడుతున్నది కదా. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా కూడా ఈ రెసిపీ కోసం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తినాల్సిందే అన్నట్టుగా ఉంది మన రెసిపీ చూడ్డానికి, అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిపైన జీడిపప్పు కూడా వేసుకుందాం. ఫస్ట్ కొత్తిమీర, అలాగే జీడిపప్పు. సో చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం మాట్లాడుకున్నాం కదా కలర్స్ కూడా మన హెల్త్కి ఎంతో ఇంపార్టెంట్ అనేసి. కన్నుల విందుగా ఉండాలి, అలానే నోటికి రుచికరంగా ఉండాలి, శరీరానికి కావాల్సిన బలం అంతా అందించడానికి. సో ఈ అన్ని ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ మన నవధాన్యాల కూర్మాలో ఉన్నాయి. సో దీన్ని కూర్మాలాగా కూడా చేసేసుకొని మనం చపాతీలోకి కానీ లేకపోతే రోటీలోకి కానీ ఇట్లా కప్పు ఒకటి కూడా తినేసేయచ్చు అనమాట. టేస్టీగా ఉంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి నవధాన్యాల కూర్మా రెడీగా ఉంది. నవధాన్యాల కుర్మా మేడం చెప్పేశారు ఆల్రెడీ, దాంట్లో ఎలాంటి వాల్యూస్ ఉన్నాయి, ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. వాసన అయితే మాత్రం అద్దర కొట్టేస్తుంది. ఓకే, ఆహా ఎంత బాగుందో తెలుసా.
తినేయచ్చు. ఒక కప్పు కాదు, ఓ 4-5 కప్పులు కూడా ఈజీగా తినేస్తాయి. కాకపోతే అరగదు తర్వాత, అందుకనే ఒక కప్పే తిద్దాము మనం, కొంచెం లిమిట్ చేసుకొని. ఇదైతే ఒక వీక్లో ఒక్కసారి ఒక్క కప్పు తింటే చాలు, ఆ వీక్కి సరిపడా బలం వచ్చేస్తుంది అనమాట. సో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పెట్టచ్చు, నో డౌట్. సో మరి ఇంత ఆరోగ్యాన్ని అందించే ఈ నవధాన్యాల కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. నవధాన్యాల కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాజ్మా, కాబూల్ చనా, అలసందలు, పొట్టు పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, బఠానీలు, జీడిపప్పు, బిర్యానీ పువ్వు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా గుజ్జు, గరం మసాలా, ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, మిరియాలు, కారం, పసుపు, సాయంత్రం లవణం, నూనె, కొత్తిమీర. నవధాన్యాల కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా రాజ్మా, కాబూలి చనా, అలసందలు, పొట్టు పెసరపప్పు, కందిపప్పు, బఠానీలు ఒక రాత్రి మొత్తం నానబెట్టి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా బిర్యానీ పువ్వు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి కొద్దిగా వేగించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత 1 కప్పు టమాటో గుజ్జు, సరిపడా సైంధవ లవణం, 1/2 చెంచా పసుపు వేసి కలిపి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా కారం, 1 చెంచా మిరియాల పొడి, 1 చెంచా గరం మసాలా, 1 కప్పు కొబ్బరి తురుము, అలాగే సరిపడా నీళ్లు పోసి కలుపుకొని ముందుగా నానబెట్టుకొని ఉడికించుకున్న పప్పు దినుసులను వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుండి జీడిపప్పు, కొత్తిమీర వేసుకుంటే నవధాన్యాల కుర్మా రెడీ.